నమస్కారం మిత్రులందరికీ స్వాగతం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఇవాళ ఈ ఎపిసోడ్లో ఒక పుస్తక సమీక్ష చేస్తున్నాను. కె శివారెడ్డి కవిత సరికొత్త సంకలనం బయటకు వచ్చింది, దాని గురించి మాట్లాడతాను. కె శివారెడ్డి కవిత ఓడ్ టు లవ్ అను ప్రేమ గీతం దీని పేరు. దీని గురించి నా మిత్రులందరితోటి నా భావాలు పంచుకుంటాను. లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న సూచన. నా ఛానల్ని ఎన్నో వేల మంది మిత్రులు చూస్తున్నారు. ఇందులో చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ఎక్కువ మంది చూస్తున్నారు. కనుక నా ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కవలసిందిగా మనవి. అలాగే మీకు నచ్చినప్పుడు ఒక లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు నా ఛానల్ని చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో విషయంలోకి వస్తున్నాను. కె శివారెడ్డి అనే పేరు గురించి ఒకసారి చెప్పినప్పుడు తెలుగు సాహిత్య ప్రపంచంలో, అందున తెలుగు కవిత్వాన్ని గురించి, ఆధునిక కవిత్వాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు కె శివారెడ్డి పేరు చెప్పిన తరువాత ఆయనకి ఏ విధమైనటువంటి పరిచయ వాక్యాలు అవసరం లేదు. ఆయన సిద్ధాంతం ఏంటి, ఆయన ఎక్కడ ఉంటాడు, ఏం పని చేశాడు, ఎప్పుడు రిటైర్ అయ్యారు, ఈ చరిత్ర అంతా కూడా సాహిత్య ప్రేమికులకు, తెలుగు కవిత్వ ప్రేమికులకు బాగా పరిచయమైనటువంటి విషయం. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 1973లో వచ్చిన రక్తం సూర్యుడి దగ్గర నుంచి నిన్న 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఓడ్ టు లవ్ అని ప్రేమ గీతం వరకు ఇప్పటికీ 29 సంకలనాలు ఆయన అచ్చువేశారు. ఈ 29 సంకలనాల్లో ఉన్నటువంటి కవిత్వం ఎక్కడ కూడా బీరుపోయేటటువంటి కవిత్వం కాదు. ఎన్నో పురస్కారాలు వచ్చినాయి. కాళిదాస్ సన్మాన్ గురించి, సరస్వతి సన్మాన్, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి, భాషా సన్మాన్, ఇలా చాలా 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 అవార్డులు వచ్చినాయి. ఆయనకు రావాల్సిన అవార్డు ఇంకొకటే ఉంది భారతదేశంలో. దాని గురించి కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం. శివారెడ్డి గారి కవిత్వం, ఆయన ఒక కవితలో ఆయన ఏమంటాడంటే, ఎవడు బతికాడు 350లో, నేను బతికాను 150 అని చెప్పి ఆయనకి 50 ఏళ్ళు నిండినటువంటి సందర్భాలు అన్నాడు. నేను శివారెడ్డి గారి కవిత్వాన్ని నేను డిగ్రీ చదువుకున్నటువంటి రోజుల నుంచి చదువుతున్నాను. అంటే బహుశా పేపర్లలో వచ్చే వాటిలోనైతే వేరు వేరు పత్రికల్లో వచ్చేటటువంటి ఆయన కవిత్వాన్ని బహుశా నేను 76 ఆ ప్రాంతం నుండి చదువుకుంటూ వస్తున్నాను. అంటే 76 ఆ ప్రాంతం నుండి అంటే సుమారు అటు ఒక 26 సంవత్సరాలు, 24 ఇటు అంటే 40 సంవత్సరాలు, 48 సంవత్సరాలుగా నేను ఆయన కవిత్వాన్ని చదువుకుంటూ వస్తున్నాను. ఈ పరిణామం చాలా, ఈ 40 సంవత్సరాల్లో, ఈ 5 దశాబ్దాలలో మొత్తం లెక్కేస్తే ఈ 5 దశాబ్దాల్లో శివారెడ్డి కవిత్వం చాలా పరిణామం చెందింది. ఇప్పుడు ఈ ప్రస్తుత కవితా సంకలనాన్ని చూస్తే ఆయన తాత్వికత, సమాజం పట్ల ఆయనకు పెరిగినటువంటి అవగాహన, విభిన్న ధృవాలతో కూడినటువంటి సమాజాన్ని ఆయన చూసే పద్ధతి, ప్రస్తుత రాజకీయాల మీద, ప్రస్తుత సమాజం మీద, ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యం మీద ఆయనకున్నటువంటి భావాలు, మానవ జీవితంలో వేరు 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 కోణాలలో ఆయనకు కలిగినటువంటి అనుభవం, ఇవన్నీ కూడా ఈ కొత్త కవితా సంకలనంలో ఉన్నటువంటి కవితలు చదివితే మనకు చాలా స్పష్టంగా అవగాహనకు వస్తాయి. చాలా పరిణతమైనటువంటి ఒక పండు పండిన దశలో ఆ పండు రుచి ఎలా ఉంటుందో దాన్ని తెలుసుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 83 సంవత్సరాలు, 84 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి ఆయన జీవన పరిణామ దశ, ఆయన పరిణమించినటువంటి మనః ప్రవృత్తి, మనః పరిణతి మనకు ఈ కవితలన్నింటిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏ కవినైనా అంచనా వేయడానికి, ఏ కవి కావ్యాన్నైనా తెలుసుకొని చదివి అర్థం చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక కవిని అంచనా వేయడానికి ఆ కవిని కాంటెక్స్చువలైజ్ చేయడం అని అంటాం మనం. కాంటెక్స్చువలైజ్ చేయడం అంటే ఆ కవి ఇప్పుడున్నటువంటి
సామాజిక చారిత్రక సందర్భాన్ని ఒకసారి చూడటం. ఇప్పుడు తెలుగు కవిత్వంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి, తెలుగు కవిత్వంలో వస్తున్నటువంటి వైవిధ్యభరితమైన సైద్ధాంతిక నేపథ్యంతో, సామాజిక నేపథ్యంతో వస్తున్నటువంటి కవిత్వము, ఆయా కవులు, ఆయా వయసుల్లో ఉన్నటువంటి వాళ్ళ కవులు, ఆ సందర్భంలో శివారెడ్డి ఎక్కడ మనకు కనిపిస్తాడు, ఇది మనం చూడాలి. నేను ఇక్కడ కవులను గురించి కానీ పెద్ద పెద్ద వాళ్ళని గురించి కానీ మాట్లాడేటప్పుడు ఏకవచన ప్రయోగం చేసినా కూడా అది గౌరవంతో చెప్పాలనే ప్రయత్నమే. ప్రతిసారి గారు 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 అనడం ఇలాంటి సందర్భాల్లో బాగోదు. శివారెడ్డి అని నేను ఏకవచనంతో అన్నా కూడా సంపూర్ణమైనటువంటి గౌరవభావంతో చెప్తున్నానని చెప్పి మిత్రులందరూ కూడా గమనించాలి. ఈ కవిత్వం ఓడ్ టు లవ్. ఓడ్ అనే మాట, దీనికి ఇంగ్లీష్ టైటిల్, తెలుగు టైటిల్ పెట్టారు అను ప్రేమ గీతం. దీనికి ప్రేమ గీతం అంటే హీరో హీరోయిన్తో చెప్పే ప్రేమ గీతం కాదు, ఒక మనిషికి ఇంకొక మనిషి పట్ల ఉండేటటువంటి ప్రేమ. అసలు ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్యలో ఉండాల్సిన ప్రేమ, ఈ ప్రేమే శాశ్వతం, ఈ ప్రపంచాన్ని నిలబెట్టేది ప్రేమ, ఈ ప్రపంచం కొనసాగడానికి ప్రేమే కారణం అని చెప్పి ఈ చాలా కవితలో ఇందులో ఒక వ్యాఖ్యానం ఉంటుంది. దాని గురించి మనం కవిత లోపలికి పోయినప్పుడు మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ ఓడ్ అనే మాట, ఓడ్ అంటే ఒక కవితా ప్రక్రియకు ఉన్నటువంటి పేరు. ఓడిఈ, ఓడ్ అని ఇంగ్లీష్లో చెప్తే, ఇంగ్లీష్లో ఫ్రీ వెర్స్లో రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. ఓడ్ అని, సానెట్ అని, లిరిక్ అని ఇట్లా రకరకాల ప్రక్రియలు ఉంటాయి కదా. ఆ ప్రక్రియలో ఓడ్ అనేది ఒకటి. సాధారణంగా ఇది కూడా ఫ్రీ వెర్స్. దీన్ని ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాలు కూడా ఆయా కవుల పేర్లతో వచ్చినటువంటి అన్నమాట ఇవి. సరే, ఇంకా లోతులోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇది వచన కవిత. ఆధునిక వచన కవిత ఏంటో ఎలా ఉంటుందో శివారెడ్డి గారి వచన కవిత కూడా అలాగే ఉంటుంది. శివారెడ్డి గారు ఆయన మళ్ళీ తొలి రోజుల నుంచి ఒక విభిన్నమైనటువంటి శైలిని ఆయన డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దీన్ని ఆయన వరాలిటీ అంటారు. ఈ వరాలిటీ ఏంటంటే, శివారెడ్డి వచన కవితను మనం చదువుతుంటే ఒకదాన్ని పఠన అనుభవం కాదు మనకు కలిగేది. శివారెడ్డి కవిత చదువుతూ ఉంటే ఆయన మన ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ శైలి, ఆ వాక్య రచన, ఆ పదాల కూర్పు అది ఎట్లా ఉంటుందంటే, ఆయన మన ఎదురుగా నిలబడి ఆయన మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆ కవిత, ఆ శైలి అలా ఉంటుందన్నమాట. అట్లాగే ఎన్ని పాదాలు ఉండాలి, పాదాల లెంగ్త్ ఎలా ఉండాలి, ఇది అన్నది పూర్తిగా సంపూర్ణంగా అది కేవలం యాదృచ్ఛికంగా వస్తూ ఉంటుంది. యాదృచ్ఛికంగా ఇష్టం వచ్చినట్టు పాదాలు చేస్తాడని, ఇట్లా ఇష్టం వచ్చినట్టు పాదాల లెంగ్త్ ఉంటుందని కాదు. అక్కడ అంటే పాదం ఎక్కడ ఆపాలి, ఎన్ని పాదాలు ఉండాలని ఒక నియమం అనేది ఉండదని చెప్పడం. అసలు ఫ్రీ వెర్స్కి ఉండే లక్షణమే అది కదా. శివారెడ్డి ఆయన కవిత చదువుతూ ఉంటే మన ఎదురుగా ఉండి మాట్లాడినట్టుగా ఉన్నది అంటే కేవలం మనం నిత్య జీవితంలో మాట్లాడుకునే వాక్యాలే ఉంటాయని కాదు. మాట్లాడినట్టు ఉంటుంది, కానీ దాని వెనక ప్రతి వాక్యంలోనూ ఒక ధ్వని ఉంటుందన్నమాట. ఈ మాట్లాడుకుంటూ పోతూనే ఉంటాడు. మీరు నేను మాట్లాడుకున్నట్టే ఉంటుంది. మధ్యలోనో చివరిలోనో ఎక్కడో కవిగా ధనామంటూ బయటకు వచ్చి అప్పటిదాకా వచ్చినటువంటి మామూలు వచనాన్ని కావ్యంగా ఒక అద్భుతమైన కవితగా మార్చేస్తాడు. ఇప్పటిదాకా ఈయన చెప్తున్నటువంటి విషయం వేరు, ఇప్పటికి వచ్చేటటువంటి విషయం వేరు అని చెప్పి మనం అక్కడ గ్రహిస్తామన్నమాట. ఒక మామూలు వచనాన్ని ఒక నిలబడేటటువంటి ఒక కవితగా ఎలా మార్చాలనేటువంటిది అదొక విద్య. ఈ విద్య కొంతమందికే తెలుసు. సరే, ఇప్పుడు కాంటెక్స్చువలైజ్ చేసినప్పుడు మనం ఈ రోజున తెలుగు కవిత్వంలో శివారెడ్డి గారిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎక్కడ చూడాలి అని ఒకసారి చెప్దాం. తెలుగు కవిత్వం నిన్న మొన్నటి దాకా వచ్చినటువంటి మన కవిత్వ యుగాల గురించి మనకు తెలుసు. భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, విప్లవ కవిత్వము, ఇలా రకరకాల పరిణామ దశలు దాచుకుంటూ వచ్చిన తర్వాత మనకు 1980 దశకం నుంచి కూడా వేరు కొత్త వాదాలు వచ్చినాయి. మనకి స్త్రీవాద కవిత్వం వచ్చింది, 80వ దశకంలోనే వచ్చింది. దళిత కవిత్వం వచ్చింది, 80వ దశకంలో బలంగా వచ్చింది. అంతకుముందు లేదని కాదు, అక్కడక్కడ విరళంగా వస్తున్నటువంటిది అక్కడ చాలా బలంగా నిలబడిపోయింది. ఆ తర్వాత మనకి వెనుకబడిన కులాల వారికి సంబంధించిన అస్తిత్వాన్ని చెప్పేటటువంటి కవిత్వం వచ్చింది. వెనుకబడ్డ కులాలు, వెంటాడే కళలు, వెనుకబడ్డ కులాలు ఇలా వచ్చింది. తర్వాత బహుజనవాదం అనేది ఒకటి ముందుకు వచ్చింది. ఈ బహుజనవాదంలో ఇది ఒకటి కాదు 2 అని చెప్పేవాళ్ళు ఉన్నారు.
బహుజనులు అంటే కేవలం బీసీ కులాలు అందరికి సంబంధించిన వాళ్ళే బహుజనులు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కాదు, బహుజనులు అంటేనే దళితులు, మైనారిటీలు, వెనుకబడిన కులాలు ఇవన్నీ కలిసి వస్తాయని చెప్పేటటువంటి సిద్ధాంతం ఉంటుంది. నిజానికి దళిత కవిత్వం, దళితులు వేరే ఉన్నారు, మైనారిటీలు వేరే ఉన్నారు, అట్లాగే వెనుకబడిన కులాల వాళ్ళు వేరే ఉన్నారు. కాగా మళ్ళీ బహుజన అనేది పేరు ఎందుకు వచ్చిందంటే వీటన్నింటినీ కలపడానికి అన్నది ఒక సిద్ధాంతం మొదట్లో వచ్చింది. కానీ ఇప్పుడు దళిత కవులు కొంతమంది బహుజన అంటే దళిత అని చెప్పి అంగీకరించడం లేదు. దళిత బహుజనులు వేరు వేరే అనేటువంటి వాదించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాగే స్త్రీవాద కవిత్వంలో ఈ రోజున మళ్ళీ 2 వర్గాలు ఉన్నాయి. అగ్రవర్ణాల స్త్రీలు చెప్పేటటువంటి వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళ సామాజిక పరిస్థితి వేరు, ఈ కవిత్వం వేరు, మా కవిత్వం వేరు, మా స్త్రీవాదం వేరని ఇంకా కొంతమంది అంటున్నారు. అట్లాగే దళిత కవిత్వంలో కూడా 2 భిన్నమైనటువంటి ప్రధానమైనటువంటి స్రవంతులు 2 వేరువేరుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే మైనారిటీ కవిత్వంలో కూడా ముస్లిం వాద మైనారిటీ కవిత్వం అదొక భిన్నమైన పాయగా విడిపోతూ ఉన్నది. ఈ రకంగా తెలుగు కవిత్వం అన్నది అస్తిత్వవాద నేపథ్యంతో ఆయా సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక అస్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం పెట్టుకున్నటువంటి ఒక సిద్ధాంత నేపథ్యంతో ఈ రోజున కవిత్వం వస్తుంది. దళితవాదం, అందులో భిన్న భిన్న పాయలు, వెనుకబడిన బహుజన సిద్ధాంతం, అందులో వేరువేరు పాయలు, స్త్రీవాదం, అందులో వేరువేరు పాయలు, మైనారిటీ వాదం, అందులో భిన్నటువంటి కోణాలు, ఇవి ఈ రోజున ప్రధానంగా మనకు తెలుగు కవిత్వంలో కనిపిస్తున్నటువంటి వేరువేరు సామాజిక నేపథ్యాల్లో వస్తున్నటువంటి కవిత్వం. కాగా మరి శివారెడ్డి గారి కవిత్వం, శివారెడ్డి దేనికి చెందుతాడు? ఈ వాదాలు దేనికి విడివిడిగా చెందడు. కానీ ఈ వాదాలు చెప్పే అన్ని అంశాలు కూడా ఆయన కవిత్వాల్లో మనకి కనిపిస్తాయి. అంతేకాదు, ఇంతమంది కవులు ఉన్నారు కదా, దళిత కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళిత కవిత్వంలో స్త్రీవాద కవిత్వం, అట్లాగే ఈ వేరువేరు సామాజిక అస్తిత్వాలకు చెందినటువంటి కవులు అందరూ కూడా శివారెడ్డి కవిత్వాన్ని ప్రేమిస్తారు, శివారెడ్డి కవిత్వాన్ని ఇష్టపడతారు. తొలి రోజుల నుంచి ఒక గరిష్టమైనటువంటి ఒక సామాజిక వేదనతోటి, ఒక వామపక్ష భావాలతోటి ఆయన కవిత్వం చెప్పుకుంటూ వస్తున్నా కానీ శివారెడ్డిని అభ్యుదయ కవి, విప్లవ కవి అని ఎవరు కూడా ఒక బాక్సులో పెట్టలేకపోయినారు. అది కుదరదు కూడా. ఆయన విప్లవ కవినో అభ్యుదయ కవినో చెప్పడం కూడా కుదరదు. కానీ వామపక్ష భావాలు మనకు కనిపిస్తాయి ఇందులో కూడా కొన్ని రాజకీయ కవితలు మనకి ఇందులో రాజకీయాన్ని గురించి చెప్పే అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఈయన ప్రాణాచార్య కానీ మనం శివారెడ్డి గారిని అక్కడ బ్రాండ్ చేసి అక్కడ పెట్టడం కుదరదు. మరి శివారెడ్డి గారు ఈ రోజున ఏ కవి? మరి ప్రధాన స్రవంతి కవిత్వం అని అంటుంటారు కదా, అది ఎక్కడుంది అంటే ఈ రోజున సాహిత్య విమర్శకు అందించేటటువంటి వచ్చే ఆలోచన ఏంటంటే కవిత్వం మొత్తం కూడా పైన చెప్పిన ఇన్ని రకాలుగా విభాజితమై ఉన్నది. ప్రధాన స్రవంతి అనేది ఏది లేదు. ఇవే ప్రతి వాదము ఒక స్రవంతి మాత్రమే ప్రధాన స్రవంతి అన్నది లేదు. కానీ ఈ సామాజిక వర్గాలకు చెందకుండా ఉండేటటువంటి కవులను ఒక శివారెడ్డి గారి గురించి కానీ ఒక గోపి గారి గురించి కానీ లేకపోతే ఇంకొక రవికుమారో ఒక మువ్వా శ్రీనివాసరావు ఇట్లా ఈ సామాజిక వర్గ నేపథ్యాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక దర్భశయనం శ్రీనివాసాచార్య కానీ ఇలాంటి కవులందరినీ కూడా వీళ్ళు రాసే కవిత్వాన్ని ఏ కేటగిరీకి మనం పెడతాము అంటే ఈ అన్ని వాదాలకు భిన్నమైనటువంటి కవిత్వాన్ని వాళ్ళు చెప్తున్నారు కదా, దీన్ని ఏ కేటగిరీకి మనం పెడతాము చెప్పలేము. దీన్ని ప్రధాన స్రవంతి అంటారా, మిగతావన్నీ కూడా ఆయా వాదాలు అంటారా? దీన్ని ప్రధాన స్రవంతి అనటం అనగానే ప్రధాన స్రవంతి అంటే ఏమిటి అసలు? దీన్ని ఇంకా విచక్షణగా విచారించాల్సిన అవసరం ఉన్నది. ఒక మాట ఇప్పుడు చెప్పినప్పుడు ఈ రోజున ఉన్నటువంటి తెలుగు కవిత్వ చిత్రంలో శివారెడ్డి ఎక్కడే నిలబడతాడు, శివారెడ్డి కవిత్వం ఎలా నిలబడుతుంది అని ఆలోచిస్తే ఈ వాదాల ఆలోచనలన్నీ కూడా మనకు శివారెడ్డి కవిత్వంలో మనకి కనిపిస్తాయి. ఈ వాదాల అన్నిటి యొక్క సంగమ స్థలంగా, ఒక సంగమ ప్రాంతంగా కూడా శివారెడ్డిని పిలవచ్చు. శివారెడ్డి కవిత్వాన్ని మనం చెప్పడానికి వీలుంటుంది. ఇందులో 200 పైగా దాదాపు 220 కవితలు ఇందులో ఉన్నాయి. ఈ కవితలో చాలా కవితల్లో నేను చెప్పినట్టుగా జీవన దృశ్యాలు కనిపిస్తాయి. అట్లాగే మనకు
మనం శ్రీశ్రీని గురించి చెప్పేటప్పుడు సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు నావినుతించే నవీన గీతికి నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అంటాడు. శ్రీశ్రీ మీద ఉన్నటువంటి విమర్శ ఏంటంటే ఈ వృత్తులన్నింటిని గురించి జాలరి పగ్గం సాలేల మగ్గం కుమ్మరి చక్రం కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం అన్నీ వృత్తుల గురించి చెప్పాడు కదా. ఈ వృత్తుల గురించి ఆయన వివరంగా ఎక్కడా రాయలేదు. వాటికి సంబంధించిన సామాజిక అస్తిత్వాన్ని గురించి ఆయన ఎక్కడా చెప్పలేదు. వాళ్ళని గురించి ఎక్కడా కూడా ఒక తాదాత్మ్యం చెందుతూ రాసిన కవితలు ఏవీ లేవు అని చెప్పి ఒక మంచి విమర్శ ఉన్నది. కానీ శివారెడ్డి గారి కంటి చూపులో ఈ వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడో అణగారి చిన్న చిన్న వృత్తులు చేసుకునేటటువంటి ఆయన చూపు వాటి మీద పడుతుంది. వాటిని గురించి రాస్తారు, వివరంగా రాస్తారు. అది ఒక గోడల మీద పెయింట్ వేసి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతాను, అట్లా వడ్రంగి బడే సాహిబ్ గురించి మాట్లాడుతుంటేనో వాటిని గురించి ఆయన చెబుతాడు అని చెప్పుకుంటూ వస్తుంటాం. కానీ ఎక్కడో ఒక చోటికి పోయి లోపలికి పోయి సాధారణీకరించి దాన్ని అద్భుతమైన కవితగా మలచేటటువంటి ఒక రసవిద్య మనకు శివారెడ్డిలో కనిపిస్తుంటుంది. ఎన్నో కోణాలలో ఉన్నటువంటి వృత్తి వాళ్ళను చూసినటువంటి కవిత ఇందులో మనకు కనిపిస్తాయి. అట్లాగే వేరు జీవన తాత్వికతలు ఏ వ్యక్తులు ఆలోచనలు ఎట్లా ఉంటాయో ఇందులో మనకు ఒక పరిణామ దశలో మనకి ఇందులో కనిపిస్తాయి. ఒక 2-3 కవితలను మనము ఆయన కవిత్వం గురించి చెప్పేటప్పుడు ఒక 2-3 కవితలను ఉదాహరణప్రాయంగా ఇక్కడ మనము చూడటానికి అవకాశం ఉంది. ఒకసారి మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటి కవితలోనే ఆయన చెప్పుకుంటూ వస్తుంటాడు, ప్రేమతత్వం గురించి చెప్తాడు. ఈ ప్రేమతత్వం గురించి చెప్పేటప్పుడు ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలు ఉంటే అంత ఎక్కువ కాలం బతకాలి. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళా కాలు పెడతామో లేదో తెలియదు. ఇది ఒక కవితలో అంశం. ప్రేమించే మనుషులు ఉన్నంతకాలం ఈ ప్రపంచం ఇలాగే పచ్చగా ఆనందంగా హాయిగా ఉంటుంది. ప్రేమించే మనుషులే యుద్ధాలు చేస్తారు, వ్యవసాయం చేస్తారు, యంత్రాలు నడుపుతారు, 1000 కళ్ళతో ప్రపంచాన్ని కనిపెట్టుకొని ఉంటారు. ప్రేమే ప్రాణభూతం, ప్రాణవాయువు. రాత్రుళ్లను పవలుగా మార్చేది ప్రేమ, పవలుకింత వెలుగునిచ్చేది ప్రేమే. ప్రేమతో నమ్మకంతో బతకటం ఒక కళ. సర్వహింసల వెనకాల ఆ ప్రేమే, ఆ అపనమ్మకమే. ఈ భూగోళం మొత్తం ప్రేమ అనే ఇరుసు మీద తిరుగుతూ ఉంటుంది. సరే, ఈ కవిత మొత్తం కోట్ చేయాలంటే దీర్ఘంగా ఉంటుంది. చివరిలో ఏం చెప్తారో చూడండి. దీర్ఘంగా నా కళ్ళల్లోకి చూడు, ఏం కనపడుతుంది? సుడులు తిరుగుతున్న ప్రేమ, అలా చెంప మీదికి జారే ప్రేమ. మనుషులందరినీ ప్రేమలో ముంచి బయటికి తీయడానికి యుద్ధం చెయ్యి, అవసరమైతే దేన్నైనా అడ్డంగా నరకు. కానీ దేనికోసం? ఒక ప్రేమను నిలబెట్టుకోవటం కోసం. తుమ్మ చెట్టు నుంచి తుమ్మ బంక ఉబికినట్టు మనిషినే ఈ మాను నుండి ప్రేమ ఉబకాలి. అంటే చివరిగా ఎక్కడో ఒకదాన్ని అక్కడ కవిత్వంగా మలిచేటటువంటి ఒక విద్య ఆయన చూపిస్తాడనమాట. అంటే ఒక కాస్మిక్ ఈ గుణాన్ని తనలో ఇమిడ్చుకోవడానికి, ఒక విశ్వవ్యాప్తమైనటువంటి ఉన్న చైతన్యాన్ని తనలో ఇమిడ్చుకోవడానికి కొన్ని అలా చెబుతూ ఉంటాడు. చిన్న పురుగు నుంచి సూపర్ మ్యాన్ దాకా కళ్ళు చెదరగొట్టే అందం, అదట్ట రైల్లా 1000 కాళ్లతో కదులుతుంటే చూడాలి. ఎంత బాగుంటుంది జీవితం. మళ్ళీ వస్తానో రానో ఈ భూమి మీదికి, ఉన్నన్నాళ్ళు ఈ భూమిని గోళీకాయలా ఆడుకోవాలి. అంటే మామూలు వాక్యాన్ని కవిత్వంగా మార్చడానికి ఎలాంటి మాటలు వాడతాడో చూడండి. గోళీకాయలా ఆడుకోవాలి. మనం అందంగా ఉండటానికి, ఆనందంగా ఎదగటానికి ఈ భూమి, దీన్ని భుజం మీద పెట్టుకొని ఊరేగుతాను. దీన్ని భుజం మీద అంటే భూగోళం మొత్తాన్ని కూడా ఆయన భుజం మీద పెట్టుకొని ఊరేగుతాను అంటాడు అనమాట. కవిత్వ భాష గురించి కూడా మాట్లాడతాడు ఆయన. కవిత్వ భాష గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, భాష ఒక మట్టి, పిల్లలు ఆడుకునే ఒక క్లే. దాని నుంచి ఎన్ని బొమ్మలైనా నిర్మించవచ్చు. భాష సజీవంగా ఉంటుంది. దానిని వినిర్మాణం చేసి తిరిగి నిర్మాణం చేసే పని మీద అక్షరాలు ఉంటాయి, పదాలు ఉంటాయి, పదబంధాలు ఉంటాయి. చాలామంది కవులు కవిత్వం గురించి కవిత్వం రాశారు. ఇందులో కూడా శివారెడ్డి కవిత్వం గురించి కవిత్వం రాయటం అక్కడక్కడ కనపడుతుంది. కవిత్వంలో ఏ భాష ఉండాలోనో చెప్పడానికి చెప్పే కవిత అనమాట. భాష అమ్మ. నీకు తెలిసిన మాటలతోనే పైకి ఎగరవచ్చు,
రోదసినంతా చుట్టి రావచ్చు. నీ ఊహశక్తి భాషలో బతుకుతుంది. రకరకాల నగలు తయారు చేస్తుంది. మనోనేత్రాన్ని తెరిచి ఊహాశాలితతో అక్షరాన్ని అందుకో. అంటే కవిత్వానికి ఏ భాష రాయాలి, ఏ భాష ఉండాలి, ఆ భాషను అందుకోవటం ఎట్లా అని చెప్తాడు. ఎక్కడ చూడండి, నీ ఊహాశక్తి భాషలో బతుకుతుంది. అంతే. కవిత్వం రెండు. కవిత్వం ప్రధానంగా కవికి చెందినటువంటి ఒక ప్రబలమైన ఊహ. కానీ ఈ కవిత్వానికి చెందినటువంటి ఒక ప్రబలమైన ఊహ అవతల పాఠకుడికి ఎట్లా అందాలి, అది కాగితం మీద ఎట్లా నిలబడాలి, అవతల వాడికి ఎట్లా అందాలి, కమ్యూనికేటర్ ఎట్లా అవుతుంది, దానికి వాహిక భాష. అదే విషయాన్ని ఇక్కడ చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు, నీ ఊహాశక్తి భాషలో బతుకుతుంది. దాని వెహికల్ అది రకరకాల నగలు తయారు చేస్తుంది. అంటే ఎంబెలిష్మెంట్. ఈ కవిత్వానికి ఎంబెలిష్మెంట్ రావాలంటే భాష ముఖ్యం. భాష లేకుండా ఎంబెలిష్మెంట్ రాదు. ఊహాశాలితతో అక్షరాన్ని అందుకో. కవికి కుర్రకార కవులకు చూసేటటువంటి ఒక సూచన అన్నమాట ఇది. అయితే నేను మీకు చెప్పాను చూసారా, ఒక బడే సాహిబ్ని గురించి రాసిన, ఒక పెయింటర్ గురించి రాసిన, ఇంకొక వృత్తిని గురించి రాసిన, ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడో సడన్గా దాన్ని సాధారణీకరించి తన కవితగా దాన్ని మలుచుకొని తీసుకొని వస్తారు. అంటే ఈ సాధారణీకరణ గుణం ఏ విషయాన్ని చెప్పినా కూడా దాన్ని సాధారణీకరించి తిరిగి కవిత్వంగా దాన్ని మార్చకపోతే ఆ కవి కాడు. అంటే ఒక సంఘటన గురించి చెప్పినట్లే అవుతుంది. అప్పుడు ఇక్కడ చూద్దాం మనం. పద్యం ముందు కూర్చుంటా కవిత. ఈ కవిత పద్యం ముందు కూర్చుంటా అనే కవిత ఎలా ఉంటుందో చూడండి ఒకసారి చూస్తాను. పద్యం ముందు కూర్చుంటా, మండూరులో వడ్రంగి బడేమియా కొలిమి ముందు కూర్చున్నట్టు. వడ్రంగం చేయటానికి విశ్వకర్మలే కాదు, ఎక్కువ సాయిబులు కూడా చాలామంది ఇస్లాం మతానికి చెందినటువంటి దూదేకులు వీళ్ళు కూడా వడ్రంగం నేర్చుకున్నారు. వీళ్ళ దగ్గర నేర్చుకొని వాళ్ళు కూడా చేశారు. అందుకే వడ్ల సాయిబు అంటే మాటలు కూడా అట్లాగే ఉండిపోయినాయి. ఇనుప దిమ్మె మీద బాగా కాలిన ఇనుప ముక్క రూపాంతరం చెంది కత్తి అవుతుంది, కొడవలి అవుతుంది, కత్తిపేట అవుతుంది, నాగలి కర్ర అవుతుంది, బండి చక్రానికి తొడిగే పట్ట అవుతుంది, ఇనపహారం బడేమియా చేతిలో ఇనుము మెత్తని మట్టి ముద్ద అవుతుంది, చిగురిస్తున్న చెట్టు కొమ్మ అవుతుంది. నేను చెప్పాను కదా, మనతో మాట్లాడినట్టుగా ఈ భాష వస్తూ ఉంటుంది. కొలిమి పాటలు పాడుతుంది. ఇది మామూలు వాక్యమే, కానీ ఆ అర్థానికి వాక్యానికి మధ్యలో ప్రత్యక్ష భౌతిక సంబంధం కాకుండా ధ్వని సంబంధం ఉంటుంది. కొలిమి పాటలు పాడుతుంది, కొలిమి మండుతుంది, పాట పాడదు. కానీ కొలిమి పాట పాడుతుందనే వాక్యంలో ఇంకొక అర్థం ఉందని మనం గ్రహించాలి. రకరకాల శృతుల్లో సోయగాలు పోతుంది. ఏ ఆకారం లేని దుంపకు ఎన్ని ఆకారాలు, ఎన్ని ఆభరణాలు. బడేమియా చేతిలో పడితే ఇనుమేమిటి, మొద్దేమిటి, కొయ్య చెక్కేమిటి. వడ్రంగము కమ్మరం అంతా వాళ్లే చేస్తారు. కాబట్టి ఏదైనా మైనపు ముద్దలా మారి మనం వాడుకునే అందమైన పనిముట్టు అవుతుంది. సరిగ్గా నేను కూడా ఇదే పని చేస్తానని శివారెడ్డి చెప్తాడు అనమాట. నేను పద్యం ముందు కూర్చుంటా, ఆయన కొలిమి ముందు కూర్చుంటే నేను పద్యం ముందు కూర్చుంటానంటాడు. అదే ఇక్కడ ఎట్లా చెప్తాడు చూడండి చివరిలో. ఇన్నేళ్ల తర్వాత బడేమియాలా పద్యం ముందు కూర్చుంటా. పద్యం ఒక అందమైన వాడకపు వస్తువు అవుతుంది. ఇక్కడ అప్పటిదాకా మామూలుగా వచ్చినటువంటి వచనం ఈ చివరి స్టేట్మెంట్ తోటి మొత్తం కూడా దాని అర్థం మొత్తం కూడా మారిపోతుంది. శివారెడ్డి చెప్పదలుచుకుంది నిజానికి బడేమియా గురించి కాదు, తన పద్య సృష్టి ఎట్లా చేస్తాడని చెప్పుకుంటాడు. దాన్ని ఒక దృష్టాంతంగా తీసుకొచ్చి, దాన్ని ఒక ఉపమానంగా తీసుకొచ్చి, బడేమియా కొలిం ముందు కూర్చొని రకరకాల ఇనప వస్తువులు ఎలా తయారు చేస్తాడో నేను పద్యాన్ని అలా తయారు చేస్తానని చెప్పడం అనమాట ఆయన. ఇంకొకటి దిగులు తాడు అని ఒక కవిత ఇందులో ఉంది. ఈ దిగులు తాడు ఆయన నగరంలో తిరుగుతూ ఉండేటప్పుడు, ఇంతకుముందు ఎక్కడో ఒక కవితా సంకలనంలో ఆయన మూత్రశాలను గురించి కూడా రాసినట్టుగా ఎక్కడో ఒక కవిత చదివాను నేను. అంటే సాధారణంగా కవి తన నిత్య జీవితంలో చూస్తున్నటువంటి చాలా వస్తువులలో, చాలా దృశ్యాలలో ప్రతి దృశ్యానికి స్పందించే కవులు ఉంటారు. కానీ ప్రతి దృశ్యానికి స్పందించినా కూడా అన్నీ కూడా ఉత్తమ కవితలు అవుతాయని మనం ఎక్కడ చెప్పలేం. కానీ ప్రతి దృశ్యానికి స్పందించే దాంట్లో ఆ స్పందన నుంచి ఒక మంచి కవితని సాధారణీకరించి ఎలా తీసుకురావాలని చెప్పడానికి శివారెడ్డి కవితల్లో చాలా కవితలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. దిగులు తాడు. ఒక పెయింటరు ఒక 20-30 అంతస్తుల ఎత్తులో నుంచి ఒక తాడు కట్టుకొని జోలా అంటారు ఇక్కడ,
ఆ జూలా కట్టుకొని దాంట్లో ఎట్లా చేస్తాడు, క్షణక్షణం ఎట్లా బతుకు ప్రమాదకరంగా మారుతుంటే ఆ దృశ్యాలు చూపిస్తూనే దాన్ని ఒక కవితగా మార్చేస్తాడనమాట. ఏదీ నన్ను వంచలేదు, తొంగపీసువాణ్ణి కదా, తొలి బోధకుణ్ణి కదా, బహుశా తొలి కార్మికుణ్ణి కూడా, అనంత కరుణామూర్తిని, ఏదీ నన్ను చంపలేదు, చచ్చిన ప్రతిసారి బతుకుతున్నవాడిని, ఈ పక్క నుంచి చనిపోతున్నా ఆ పక్క నుంచి బతుకుతున్నవాడిని, 10 అంతస్తుల భవనాలకు కిందకి పైకి దిగుతూ రంగులేసేవాడిని. ఇది నిజంగా రంగులేసేవాడిని చూసి ఆస్ఫూర్తితో రాసినటువంటి కవిత. కానీ రాసేది అతని గురించి కాదు, అతని జీవితాన్ని బేస్ చేసుకొని ఇంకొక పద్యాన్ని అల్లుతుంటాడనమాట. సున్నం రాసేవాడిని చూసేవాళ్ళు అనుకుంటారు, ప్రాణాధారమైన తాడు వేలాడుతున్న తాడు తెగితే ఏమవుతుంది, పవన మాలికల మీద ఊగుతాను. సరే పెయింటర్ ఊగలేడు, అట్లా తాడు తెగితే కింద పడిపోతాడు, చచ్చిపోతాడు. కానీ శివారెడ్డికి అలా 10 అంతస్తుల ఆ ఔన్నత్యంలో నుంచి వచ్చినప్పుడు తాడు తెగితే కవి ఏమవుతాడు, పవన మాలికల మీద ఊగుతాను, ఒంటికి ఇంటికి పద్యానికి రంగులేసేవాడిని, పాచిపట్టిన మనుషులకు లోన బయట సున్నం వేసేవాడిని, రేపటి నుంచి కొత్త రూపం, సరికొత్త స్వరూపం, మొదటి రూపం ఒక రకంగా, తుది రూపం ఒక రకంగా, సున్నం బకెట్ పొడుగాటి కుంచె కర్ర అంతే. వెదురు వనాలు ఊగుతాయి, ఏటి ఒడ్లు కదులుతాయి, తెల్లవారటంలో పొద్దుకూకటంలోనే తెల్లవారటం, ఎవరో పొద్దున్నే తూర్పు జేగురు రంగు పూశాడు నాతో పాటు. సూర్యుడు ఎక్కుతాడు దిగుతాడు, కానీ దిగులుతాడు ఒక్కటి వేళ్లాడుతూ ఉంటుంది అన్ని వేళల. మనిషి లోపల ఉండేటటువంటి ఈ దిగులు తాడు అనేది ఎప్పుడు కూడా అలాగే వేళ్లాడుతూ ఉంటుందని చెప్తాడు. ఇది మనకు ఈ 200 కవితల్లో ఏ కవితను పట్టుకున్నా కూడా ఒక చిక్కని కవిత్వం మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పటిదాకా ఈ పుస్తకంలో ఉన్నటువంటి కవిత ఆత్మను గురించి మనం చెప్పుకున్నాం. దీని దేహం గురించి కూడా చెప్పుకోవాలి. దీని దేహం గురించి చెప్పుకోవాలంటే ఏంటి, పుస్తకం గురించి చెప్పుకోవాలి. పుస్తకం అచ్చువేయటం కూడా ఇప్పటిదాకా వచ్చిన శివారెడ్డి పుస్తకాలు అన్నింటిలో కంటే చాలా భిన్నంగా వచ్చింది. ఈ పుస్తకం చాలా అద్భుతమైనటువంటి డిజైన్లో దీన్ని తయారు చేశారు. దీన్ని విజయవాడలో శ్రీశ్రీ ప్రింటర్స్ వాళ్ళు అచ్చువేశారు. దీన్ని కట్ చేయటంలో కూడా ఒక కొత్త శైలి, మనకి మామూలుగా పుస్తకాల్లో ఇట్లాంటి శైలి మనకు కనిపించదు. పుస్తకాన్ని అంచువేసే దాంట్లో ఒక లోపల డిజైనింగ్ కానీ ఇది కూడా ఇంత ఇప్పటిదాకా తెలుగు కవితా సంకలనాలకి ఇలా రాలేదు. చాలా పుస్తకం కూడా చాలా ఆకర్షకంగా తయారైంది. ఇది మామూలు విషయం. ఇది భౌతికమైనటువంటి పుస్తకం గురించి మనం మాట్లాడట్లేదు. కానీ పాఠకుడి చేతిలోకి వచ్చేటప్పుడు భౌతికమైన పుస్తకానికి కూడా దానికి ఒక ఉనికి ఉంటుంది. అది కూడా చాలా బాగా వచ్చింది. మిత్రులారా, శివారెడ్డి ఈ రోజున శివారెడ్డి అంటే ఏ వాదంలోనూ ఏ బాక్సులోనూ ఇమిడించేటటువంటి కవి కాడు. 83 ఏళ్ల వయసులో కె శివారెడ్డి అత్యంత పరిణతమైనటువంటి ఒక సామాజిక తాత్వికతతో కూడినటువంటి కవిత్వాన్ని రాస్తున్నాడు. జీవన చిత్రాలను రాస్తున్నారు. ఒక నిప్పురవ్వ గురించి మాట్లాడతాడు. వాళ్ళ నాయనమ్మ పొయ్యిలో బూడిదని తీస్తూ ఉంటే ఒక నిప్పురవ్వ బయటకు వస్తుంది. ఆ నిప్పురవ్వతోటే ఆ రకరకాల ఆ రోజున అవసరాలన్నీ తీరుస్తారు అని చెబుతూ చివరికి ప్రతి మనిషిలోనూ ఒక నిప్పురవ్వ అలా ఉండాలి అని చెప్పుకుంటూ వస్తాడు. అంటే జీవితంలో కనిపించే ప్రతి కోణంలో నుంచి కవిత్వాన్ని చూసి దర్శించి మనకు చెప్పడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక అశీతి వర్షాల వయసులో ఉన్నటువంటి ఒక కవి అత్యంత పరిణతితో కూడి రాసినటువంటి ఈ కావ్యానికి నేను తెలుగు కవిత్వ లోకాన్ని అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాను. ఆయన ఆర్భాటంగా కవితా సంకలనాన్ని ఎక్కడా ఎప్పుడు కూడా ఆవిష్కరించాడు. వాటంతటా అవే 10 మందికి చేరిపోతుంటాయి, పుస్తకాలు అయిపోతుంటాయి, కొద్ది రోజులు అయిపోవచ్చు కూడా ఇవి. సో మిత్రులారా, ఇలాంటి రకరకాల కవితా సంకలనాలను గురించి, పుస్తక సమీక్షల గురించి నేను ఇంకా కొనసాగుతాను. కొద్ది రోజుల్లోనే, అతి త్వరలోనే తెలుగులో ఉన్న మరొక మంచి గొప్ప చాలా పెద్ద సీనియర్ కవిని గురించి, ఆయన కవిత్వాన్ని గురించి, ఇటీవలే వచ్చినటువంటి కవితా సంకలనాన్ని గురించి మాట్లాడతాను. ఇది శివారెడ్డి గారి 29వ కవితా సంకలనం ఎలా అయిందో ఆయనది కూడా 29వ కవితా సంకలనం అయింది. దాని గురించి మాట్లాడతాను. టేస్ట్ ట్యూన్డ్ పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులతోటి పంచుకోండి, బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. నమస్తే.